మన రీసెంట్ ఒక సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో ప్రాబ్లం ఏంటంటే కస్టమర్కి వచ్చేసి మూడు ఎకరాల భూమి ఉన్నది. 3 ఎకరాల భూమిలో ఆయనకి 2 గుంటలు తక్కువ వస్తుంది. 2 గుంటలు తక్కువ వస్తుంది అనేసి ఆయన మనం వెళ్ళడం జరిగింది. అయితే దానివల్ల మనం కొలవడం జరిగింది. కొలిస్తే ఉన్న గిట్టరాల ప్రకారం కొలిస్తే మనకి 2 గుంటలు తక్కువ వస్తుంది. ఆ 2 గుంటలు తక్కువ వస్తుంది అనేసి ఏం చేసిన అంటే ఆయనకు ఒకరి మీద అనుమానం ఉన్నది. ఆ అనుమానం ఉండడం వల్ల ఆయనతో నాకు ఒక గొడవలు అవుతాను. నా భూమి ఈయన తీసుకోవడం కావచ్చు అనేసి ఆయన అపోహపడి ఈయనకి కొంచెం క్రాష్ అవుతుంది అన్నట్టు. అయితే ప్రాబ్లం లేకుండా ఉండడానికి మనకు కన్సల్ట్ కావడం జరిగింది. అయితే మనం వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ కొలవడం జరిగింది. కొలితే తక్కువనే వస్తుంది. వాస్తవానికి తక్కువ వస్తుంది అనేసి ఏం చేసినామంటే మరి ఇట్లా తక్కువ వస్తుంది, మరి దీనికి టిప్పర్ సర్వే చేసుకుంటే మీకు తెలుస్తుంది, ఎందుకంటే మనకి చేతివారిని చూడాల్సి వస్తుంది అనేసి చెప్పినాం అన్నట్టు. అయితే ఓకే అన్నాడు. మనం వెళ్ళడం జరిగింది. టిప్పర్ సర్వే చేసి చేయడం వలన అయితే స్టోరీ ఏంటంటే వీళ్ళిద్దరికి ఎవరెవరికైతే క్రాష్ అవుతుందో వాళ్ళిద్దరి మధ్యలో బాగానే ఉంది గెట్టు బౌండరీ. ఇంకా 3 మూలలు ఉంటాయి కదా, 3 హద్దులు ఉంటాయి కదా, అటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్. అటు సైడు వీడి కొంచెం ఎంకరేజ్ చేసారు. కథం ఆడికి 2 గుంటలు మాయం. అయితే మీకు తెలియాల్సింది ఏంటంటే గెట్లు పంచాయతీలు ఏమన్నా ఇట్లా తక్కువ వచ్చినప్పుడు మీరు టిప్పన్ సర్వే చేయించుకోవాలి. టిప్పన్ సర్వే చేయించుకుంటే ఒక మంచి సర్వే చూసుకుని టిప్పన్ సర్వే చేయించుకుంటే నీ భూమి ఎక్కడ పోయిందని తెలుస్తుంది. మీకు డౌట్ ఉన్న వాళ్ళ మీద మీరు గొడవ పెట్టుకుంటే ఎట్లా తెలుస్తుంది తెలియదు కదా.